హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి స్ట్రాటజీ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అదే ఆర్ఎస్ఐ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటరు చాలా వండర్ఫుల్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉపయోగించి స్టాక్స్లోను, అలాగే ఫ్యూచర్స్లోను, అదేవిధంగా ఆప్షన్స్లో కూడా చాలా సింపుల్గా ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇండికేటర్ స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు ఆర్ఎస్ఐ గురించి కొన్ని తెలుసుకుందాం అన్నమాట. ఆర్ఎస్ఐ డిఫాల్ట్గా సెట్టింగ్స్ వచ్చేసి పీరియడ్ వచ్చేసి 14గా ఉంటుంది. అదేవిధంగా లెవెల్స్ వచ్చేసి 70 అండ్ 30గా ఉంటుందన్నమాట. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటరు చాలా అద్భుతమైనటువంటి ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా నిజాయితీగా కూడా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా ఈ ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్ను ఉపయోగించి మంచి లాభాలు అయితే తీసుకుంటూ ఉంటారన్నమాట. అయితే మనము ఆర్ఎస్ఐ 14 అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ డిఫాల్ట్ సెట్టింగ్ వచ్చేసి 14 పీరియడ్గా ఉంటుంది. అలాగే ప్రైస్ చార్ట్ మీద ఉన్నటువంటి లాస్ట్ 14 క్యాండిల్స్ని యూస్ చేసి ఇండికేటరు క్యాల్కులేట్ చేయబడుతుంది. ఈ స్ట్రాటజీలో షార్ట్ టైం ఫ్రేము అలాగే లాంగ్ టైం ఫ్రేము ఉపయోగించవచ్చు. షార్ట్ టైం ఫ్రేమ్లో అయితే చిన్న చిన్న ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అదే లాంగ్ టైం ఫ్రేమ్ అనుకోండి, కొంచెం పెద్ద ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంటుంది అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని మనం ఎలా చార్ట్లో పెట్టుకోవాలి, అదేవిధంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్తో ట్రేడ్ సెటప్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం ఇండికేటర్స్లోకి వెళదాం. ఇక్కడ ఆర్ఎస్ఐ అని టైప్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఉంది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. దాని మీద క్లిక్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చార్ట్ మీద ఇలా కనపడుతుంది. ఓకే, అయితే సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి మనం సెట్టింగ్స్ ఏమి మార్చాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒకసారి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి అలాగే సెట్టింగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం రండి. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఈ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్లోకి వెళదాం. మీకు ఇప్పుడు ఇదైతే బాగుంటుంది. చూడండి, ఆర్ఎస్ఐ సెట్టింగ్స్లోకి వెళదాం. ఆర్ఎస్ఐ సెట్టింగ్లో ఫస్ట్ ఇన్పుట్లోకి వెళదాం. ఇన్పుట్లో వచ్చేసి లెంగ్త్ వచ్చేసి 14గా ఉంటుంది. అలాగే స్మూతింగ్ లైన్ వచ్చేసి SMAగా ఉంటుంది. స్మూతింగ్ లెంగ్త్ వచ్చేసి 14గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టైల్లోకి వెళదాం. స్టైల్లో ఫ్లాట్ లైన్ వచ్చేసి మనకు ఈ బ్లూ కలర్ ఉంది. అది మీరు కావాలంటే రెడ్గా మార్చుకోవచ్చు, బ్లాక్గా మార్చుకోవచ్చు, గ్రీన్గా మార్చుకోవచ్చు. అది మీ ఇష్టం. అది నేనైతే ఆ లైన్ అట్లాగే ఉంచేస్తున్నాను. అలాగే అప్పర్ లిమిట్ వచ్చేసి 70గా ఉంటుంది. అలాగే మిడిల్ లిమిట్ వచ్చేసి 50గా ఉంటుంది. అదేవిధంగా లోవర్ లిమిట్ వచ్చేసి 30గా ఉంటుందన్నమాట. అయితే ఈ లైన్స్ వచ్చేసి అప్పర్ లైన్ కానివ్వండి, మిడిల్ లైన్ కానివ్వండి, లోవర్ లైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇలా డాష్డ్ లైన్స్గా ఉంటాయి. వీటిని కావాలంటే మనము లైన్స్గా కూడా మార్చుకోవచ్చు. అదేవిధంగా ఈ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. అవి ఇప్పుడు మనం ఈ లైన్స్లోకి వెళ్ళినట్లుగానైతే ఇక్కడ డాష్డ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మనం లైన్స్గా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ వచ్చేసి మనం అప్ సైడ్ ఉంది కాబట్టి మనం దాన్ని రెడ్గా మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మిడిల్కి వద్దాం. మిడిల్లో కూడా మనం ఈ డాష్డ్ లైన్స్ని లైన్గా మార్చుకొని దీన్ని మనం బ్లాక్గా మార్చుకుందాం. నేనైతే బ్లాక్గా మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి లోవర్ లైన్ ఇది వచ్చేసి మనం గ్రీన్గా పెట్టుకుందాం.
అలాగే ఈ లైన్స్ డాష్డ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం లైన్స్గా పెట్టుకో. ఇప్పుడు మనకు ఇలా వచ్చిందనమాట. చూడండి, అప్ సైడ్ వచ్చేసి రెడ్, అలాగే మిడిల్ సైడ్ వచ్చేసి బ్లాక్, అలాగే లోవర్ సైడ్ వచ్చేసి ఇలా గ్రీన్ లైన్స్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని సెట్టింగ్స్ ఓకే చేసుకుందాం. మనమైతే ఇంకేం మార్చలేదు, ఓన్లీ కలర్స్ మార్చుకున్నాము. ఈ లైన్స్ మనకు క్షుణ్ణంగా కనపడే దానికోసంగా ఇలా మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అంతకంటే మనం ఇంకేం చేంజ్ చేయలేదు, ఇది అట్లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము ముందుగా చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీ మార్చి ఫ్యూచర్ని అయితే ఈ చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా టైం వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం దీంట్లో కొన్ని ప్రాక్టికల్గా ఎలా అనేది ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మన చార్ట్లో వచ్చేసి ప్రైస్ చార్ట్ పెట్టుకొని ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ని కూడా మనం ఈ చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ మనకు డ్రా లైన్స్ అనేది ఈ ప్రైస్ చార్ట్లో కానివ్వండి, ఈ ఆర్ఎస్ఐలో కానివ్వండి, మనం ఎలా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ప్రైస్ చార్ట్లో చూద్దాం. సర్కిల్స్ ఇస్తున్నా చూడండి, అక్కడంతా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఆర్ఎస్ఐ లైన్ దగ్గర కూడా మనము సర్కిల్స్ అయితే ఇస్తున్నాం చూడొచ్చు. ఇవి కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్రా లైన్స్ అయితే డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రైస్ చార్ట్లో చేశాను. అదేవిధంగా ఈ ఒక ఆర్ఎస్ఐ లైన్ దగ్గర కూడా నేను ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మనకు చూడండి, మనకి ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ అయితే ఈ క్యాండిల్లో క్రాస్ ఓవర్ జరిగింది. ఇప్పుడు మనం ఈ క్యాండిల్ యొక్క లోలో మనం సెల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్యాండిల్ యొక్క హైలో మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది కొన్ని ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని చూద్దాం రండి. ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఎక్కడెక్కడైతే సర్కిల్స్ ఇస్తున్నానో చూడండి, ఇక్కడ కూడా నేను సర్కిల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని కలుపుతూ లైన్ అయితే డ్రా చేశాను. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ రెండింటిని కలుపుతూ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది. చూడండి, ఈ క్యాండిల్లో మనకు క్రాస్ ఓవర్ జరిగింది. ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క లోలో మనము సెల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్యాండిల్ యొక్క హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టార్గెట్ అనేది ఎంతవరకు తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సెల్ సైడ్ ఎలా తీసుకోవాలి, బై సైడ్ ఎలా తీసుకోవాలి అనేది మీకు క్షుణ్ణంగా చూపించడం అయితే జరిగింది. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాక్టికల్గా మీరు చాలా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీ.
ఈ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. అందులో ఈ వీడియోని 1-4 సార్లు చూడండి, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన స్ట్రాటజీ ఇది. పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా ఇదే RSI ఇండికేటర్ను ఉపయోగించి ట్రేడ్స్ తీసుకొని మంచి లాభాలైతే పొందుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ స్ట్రాటజీలో చాలా సింపుల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ స్ట్రాటజీని అయితే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, వారం 10 రోజులు బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు రియల్ ఓకే అనిపిస్తేనే మీకు రియల్ ట్రేడ్ తీసుకుందానికి ప్లాన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మనమైతే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే దీంట్లో చూపించున్నాము. మిస్ కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.